హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ఈ క్రియేషన్స్. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. జూన్ 7th నుంచి న్యూ బ్యాచ్ క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. ఆరీ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అన్న మన దగ్గర ఉన్న 200 డిజైన్స్లో మీకు నచ్చిన డిజైన్ లేదా కస్టమైజేషన్ కావాలి అన్నా లేదా బుక్స్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, సిల్వర్ అండ్ గోల్డ్ జర్దోజీ రింగ్, నార్మల్ నీడిల్ నెంబర్ 1, 11 అండ్ యాంకర్ థ్రెడ్స్, జెరీ థ్రెడ్, నార్మల్ షూయింగ్ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ బ్యాక్ స్టిచ్ చేస్తున్నాను, అంటే చైన్ రింగ్ వేసి మళ్ళీ ముందుకు రింగ్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావడం. ఫస్ట్ బార్డర్లో ఒక లైన్ బ్యాక్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా బార్డర్లో బ్యాక్ స్టిచ్ వేసుకున్న తర్వాత మధ్యలో స్టెమ్కి సిల్వర్ కలర్ జర్దోజీ రింగ్తో సింపుల్ లోడ్ స్టిచ్ వేసుకోవాలి. మనం సింపుల్గా స్టిచ్ చేస్తున్నాం కదా, ఇంకా లావుగా పఫీగా కావాలి అని అనుకుంటే దీని కింద మీరు ఒక జర్దోజీ రింగ్ స్టిచ్ చేసి దాని మీద నుంచి ఇది లోడ్ స్టిచ్ వేసినా ఇంకా థిక్గా వస్తుంది. సో ఆ విధంగా అయినా వేసుకోవచ్చు. ఇలా స్టెమ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఫ్లవర్ కోసం నార్మల్ నీడిల్ నెంబర్ 11 తీసుకున్నాను. గోల్డ్ కలర్ జర్దోజీ రింగ్తో డ్రాప్ షేప్లో 4 times పెటల్స్ లాగా స్టిచ్ చేసుకోవాలి. పైన జస్ట్ ఒక సపోర్ట్ రింగ్ వేసుకోవాలి, ఈ రింగ్ అనేది కదలకుండా. డ్రాప్ షేప్లో కుట్టుకుంటే సరిపోతుంది. మిగిలిన ఫ్లవర్ పెటల్స్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఓన్లీ స్టెమ్స్కి అక్కడ కర్వ్స్కి జరీ థ్రెడ్ యూస్ చేసి చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ జర్దోజీ లైన్కేమో ఓన్లీ 1 time, ఈ కర్వ్స్కి 2 times వచ్చేటట్టు చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. జరీ థ్రెడ్ యూస్ చేస్తున్నాను. ఇలా డిజైన్లో వేసుకున్న తర్వాత బార్డర్లో కూడా 2 times చైన్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 1 నేను ఆరెంజ్ కలర్ యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ జర్దోజీ ఫ్లవర్స్కి మధ్యలో నుంచి బయటికి జస్ట్ పైనుంచి కిందకి దింపేయాలి. అక్కడక్కడ ఈ స్టెమ్స్కి సైడ్స్లో లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ లాగా వేసుకోవాలి.
ఈ ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవడం కోసమే మనం ముందుగా చైన్ స్టిచ్ అనేది వేసేసుకున్నాము. చైన్ స్టిచ్ వేసుకోకుండా మనం ఈ లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేసుకున్నాం అనుకోండి, చైన్ స్టిచ్ కష్టం అవుతుంది. అందుకే బార్డర్‌కి మొత్తం నేను చైన్ స్టిచ్ వేసేసి, ఇప్పుడు లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ మనకి ఎక్కడెక్కడ కావాలో లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ అక్కడక్కడ ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. ఇలా ఆరెంజ్ కలర్ థ్రెడ్‌తో లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేసుకున్న తర్వాత, ఈ ఫ్లవర్‌కి పెటల్‌కి మధ్యలో ఇంకో కలర్ అంటే మన బ్యాక్‌గ్రౌండ్ కలర్ యాంకర్ థ్రెడ్ తీసుకొని లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. అంటే పెటల్‌కి అంటే ఆ డ్రాప్ షేప్‌కి మధ్యలో 4 టైమ్స్ వస్తుంది. అక్కడక్కడ కూడా ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. అంటే గ్యాప్స్ ఆల్టర్‌నేటివ్‌గా అక్కడక్కడ ఒక్కొక్క ఫ్రెంచ్ నాట్. సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్‌కి బార్డర్‌లాగా వేసుకున్నామనుకోండి, చాలా అందమైన బ్లౌజ్ డిజైన్ ఈ విధంగా రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.